నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. వానాకాలం పంటలు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీపై సమీక్ష. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశం. జీవో 49ని నిలిపివేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆదివాసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న మంత్రి కొండా సురేఖ. సాధ్యం కాదని తెలిసే బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారన్న రామచంద్రరావు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తెలంగాణ బీజేపీ చీఫ్ స్పష్టీకరణ. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో భూముల ధరలు తగ్గాయన్న హరీష్ రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. తొలి రోజే పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాల పర్వం. పహల్గాం, ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్షాల పట్టు. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా. రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఈ నెల 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇక వార్తల వివరాలను చూద్దాం. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం పంటలు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఆఫీసులకే పరిమితం కాకుండా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. వరదల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో వైద్యులు, వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న పనులపై రోజువారీ నివేదికలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని సూచించారు. కలెక్టర్లు, అధికారులు కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సూచించారు. మంత్రులు బాధ్యత తీసుకుని స్థానిక ఎమ్మెల్యేలను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి. ప్రతి మండలం మీరు మీ మండలాన్ని రోడ్ మ్యాప్ చేసుకొని ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 తారీఖు దాదాపుగా 15-16 రోజులు ఉంటుంది. ప్రతి మండలానికి ఒక అధికారి నుంచి ఆ మండలంలో ఎన్ని కార్డులు ఇస్తుండ్రు, కొత్త ఎన్ని ఇస్తుండ్రు, పేర్ల తొలగింపు, పేర్ల కొత్తగా నమోదు చేసుకునే అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ వాళ్ళకి చెప్పాలి, ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని. దీన్ని ప్రజలకు మెటిక్యులస్గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, ఇవన్నీ దోమల వల్ల కలిగే అనారోగ్యాలు, ఇవన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు మల్లబడతాయో, ఎక్కడైతే మడుగులాక నీళ్లు ఏర్పడతాయో అక్కడ ఈ దోమలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఎంబడే వాటి మీద కిరోసిన్ చల్లడం కానీ, లేకపోతే దోమల మందు కొట్టడం కానీ, వీటన్నిటికీ సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ డ్రైనేజీ క్లీన్ చేయడం కానీ, మోరీలను క్లీన్ చేయడం కానీ, అవసరమైతే దానికి అవసరమైన మందులు చల్లడం కానీ చేయడం కానీ ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి తీసుకోవాలి. ఐటీఐల రూపురేఖలు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, సంబంధిత అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఏటీసీల పురోగతి వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 3 దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఫేజ్ 1లో 25, ఫేజ్ 2లో 40, ఫేజ్ 3లో 46 ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటి వరకు ఫేజ్ 1, ఫేజ్ 2లో 49 అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు నిర్వహించాలన్నారు.
అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఏటీసీల అభివృద్ధి పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆదివాసీల హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొమరంభీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రకటించిన జీవో 49ని నిలిపివేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3 లక్షల అటవీ భూమిని కన్జర్వేషన్ ఫారెస్ట్ కారిడార్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలో జీవో 49ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క, తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అడవి బిడ్డలకు ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కాగా ఇవాళ ఉదయం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో జీవో 49ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆదివాసీల ఆందోళనకు మద్దతుగా బెజ్జూరు మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో పాటు బీజేపీ నాయకులు కూడా మద్దతు పలికారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై వీరంతా హర్షం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీపై నిందలు వేస్తే ఊరుకోబోమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని, సాధ్యం కాదని తెలిసినా బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు. అసాధ్యమని తెలిసి కేంద్రంపైకి నెడుతున్నారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందన్నారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ తీసివేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ముస్లింలకు ఇచ్చినవి రాజకీయ రిజర్వేషన్లని, అందుకే వాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని, దానికి సుప్రీంకోర్టు అనుమతించదన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని రామచంద్రరావు ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ ఇస్తారని చెప్పేసి బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లులో మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక 50% క్యాప్ మించుతుంది. దానికి పంచాయతీరాజ్లో 285 సెక్షన్ ఏతుందో అది అడ్డున్న సంగతి మీ అందరికీ తెలుసు. 9th షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా? మీ న్యాయస్థలాలు మీకు చెప్పలేదా? పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు ఆపరేషన్ సింధూర్పై చర్చకు పట్టుబట్టడంతో తొలి రోజే లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. మరోవైపు రాజ్యసభలో ది బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్లుపై చర్చ జరిగి ఆమోదం పొందగా లోక్సభ రేపటి వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. సమావేశాలు తొలి రోజు నుంచే వాడీవేడిగా మొదలయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్షాలు పట్టుబడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిన లోక్సభ ఆ తర్వాత కూడా విపక్ష సభ్యుల తీరు మారకపోవడంతో మరోసారి 4 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభ జరిగే పరిస్థితి లేకపోవడంతో లోక్సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభ కార్యకలాపాలపై వాయిదా పడుతుండటంపై స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. నియమాల ప్రకారం సభ సాగాలని, చర్చలు జరిగేలా సహకరించాలని సభ్యులను కోరారు. అంతకుముందు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై ప్రధానమంత్రి సమక్షంలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఇండీ కూటమి పార్టీల ఎంపీలు లోక్సభలో వాయిదా తీర్మాన నోటీసులు సమర్పించారు. ఈ విషయమై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి సమక్షంలో సభలో చర్చ జరపాలని తాము కోరుతున్నామని తెలిపారు.
విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని సభలో మాట్లాడనీయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025పై సెలెక్ట్ కమిటీ నివేదికను లోక్సభకు సమర్పించారు. కమిటీ చైర్మన్ బైజయంత్ పాండా ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. షిప్పింగ్ రంగంలో ఆధునిక సరళమైన వ్యవస్థ కోసం ఉద్దేశించిన ల్యాండింగ్ బిల్లు 2025ను రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యుల ఆమోదంతో బిల్లు ఆమోదం పొందినట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ప్రకటించారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్సభలో మార్చి 10న ఆమోదం పొందింది. ఈ బిల్లు గురించి రాజ్యసభలో సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేసిన రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మంత్రానికి అనుగుణంగా ఈ బిల్లు రూపొందిందని తెలిపారు. షిప్పర్లు, క్యారియర్లు, న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ బిల్లు రూపొందించామని స్పష్టం చేశారు. We are reminded of our visionary and dynamic Honorable Prime Minister Shri Narendra Modi ji, who has articulated a profound vision for our nation to transform India into a developed country or Viksit Bharat. India must act with speed and scale to reform its system and transform its future. మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై లోక్సభ, రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. దీనిపై రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పారదర్శకంగా విచారణ జరుపుతోందని తెలిపారు. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ తొలిసారిగా భారత్లోనే జరిగిందన్నారు. తుది నివేదిక వచ్చాకే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ప్రోటోకాల్కు అనుగుణంగానే దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. We have to look at the final report, sir. And I can say this to the House and through you to the people of this country also, that the AIB has a very definitive, thorough, rule-based process. They are very transparently looking into the process right now, and they are totally unbiased. This also I can say that the AIB is totally unbiased and looking into the facts. Now there can be many questions also. I have seen multiple articles myself by the Indian media but also the Western media trying to promote their own narrative, their own viewpoint, their own kind of consideration. But I have to tell you that the way we are seeing the investigation is through the facts. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. ఇంట్లో నోట్ల కట్టలు దొరికినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు దాదాపు 145 మంది సభ్యులు మెమోరాండం సమర్పించారు. ఈ అభిశంసన ప్రతిపాదనకు కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, జనసేన, ఏజీపీ, శివసేన షిండే వర్గం, ఎల్జేఎస్పీ, సిపిఎం తదితర పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. అనురాగ్ సింగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడి, సుప్రియా సూలే,
కేసీ వేణుగోపాల్ తదితరులు ఈ మెమోరాండంపై సంతకాలు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ మేఘవాల్ సహా పలువురు కేంద్ర మంత్రులున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలపై చర్చించినట్టు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తదితర అంశాలపై సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టడం గురించి ప్రధానికి కేంద్ర మంత్రులు వివరించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడంలో విఫలమైందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక 2 సార్లు ప్రజలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినా రేషన్ కార్డులు పేదలకు ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే మార్పు తెచ్చి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అధికారంలోకి రాగానే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ బతుకుల్లో మార్పు వస్తాయని ఆలోచన చేసి గత 2 మార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరంగా మీరు వారు ఆశీర్వదించిన ఏ మాత్రం ప్రయోజనం పొందలేదని, మార్పు కావాలని కోరుకున్న ఈ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా మార్పు తీసుకొస్తామని చెప్పాం. ఆ మార్పులో భాగంగానే రేషన్ కార్డులకు సంబంధించి మరి కొత్తగా వారి పేర్లను నమోదు చేయడంతో పాటు, కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు, ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇవ్వాలని ఒక సంకల్పనతో ముందుకు పోతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వానికి సంబంధించి మీ అందరి ఆశీస్సులు కోరడానికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. 10 సంవత్సరాల్లో పేదోడి కష్టాన్ని చూడలే రేషన్ కార్డు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 5,65,000 రేషన్ కార్డులు, 16 లక్షల మంది కొత్త పేర్లు పాత కార్డులో జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షలు ఇస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీకి మొదటి విడత 3.5 ఇచ్చాం. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో భూముల రేట్లు సగానికి సగం తగ్గిపోయాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో నిర్వహించిన గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేదని, తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇప్పుడు ఏపీలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో 2 ఎకరాల భూమి వచ్చే పరిస్థితి ఉందన్నారు. మరో 2 ఏళ్లలో భూముల రేట్లు మరింతగా దిగజారేలా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడి వస్తారు. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అమ్మతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడు వస్తలేడు వాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? ఇప్పుడు చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్.
మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్లను మంజూరు చేయనుంది. ఈ మేరకు పెన్షన్ మంజూరు ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాకముందు 4011 మంది డయాలసిస్ పేషెంట్లకు గత ప్రభుత్వం సామాజిక పెన్షన్లను ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 4029 మందికి చేయూత పెన్షన్లను మంజూరు చేసింది. తాజాగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ పేషెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్లను సెర్ప్ మంజూరు చేసింది. ఈ 681 మంది డయాలసిస్ పేషెంట్లలో అత్యధికంగా హైదరాబాద్లో 629 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 52 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరు పూర్తి స్థాయిలో పనిచేసుకోలేకపోవడంతో వారి ఆరోగ్య ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసింది. వీరంతా వచ్చే నెల నుంచి కొత్త పింఛన్దారులుగా పెన్షన్ అందుకోనున్నారు. లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కల్లు కాంపౌండ్ ద్వారా 10 కులాలు బతుకుతున్నాయని, ఉప్పల్లో తాటి చెట్లు కొట్టి గీత కార్మికులకు నష్టం చేశారన్నారు. కల్లు కాంపౌండ్ను నిషేధిస్తామంటూ ప్రభుత్వం లీకులిస్తోందని ఆరోపించారు. లిక్కర్ కంపెనీలు, డిస్టిలరీలన్నీ ఒకరిద్దరు చేతుల్లో నడుస్తున్నాయని ఆరోపించారు. లిక్కర్ కంపెనీల కమిషన్లకు ఆశపడి లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లు కాంపౌండ్ బంద్ చేయాలని చూస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దాలన్నారు. 150 కోట్ల రూపాయలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీని చుట్టూ 6 గేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మార్కెట్ విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తడిస్తే వచ్చే ధరేంటి, తడవకపోతే వచ్చే ధరేంటి, అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ని ఏ పద్ధతిలో కడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేయించి ఆ డిజైన్ని ఒక మంచి కంపెనీ, ఎబిలిటీ కంపెనీ రీజనబుల్గా దానికి ఆ కంపెనీకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు అనుకున్న ప్రకారంగా పనులు మొదలుపెట్టారు. మనకి డిసెంబర్ ఆఖరికల్లా వాళ్ళ యొక్క టార్గెట్ ఉంది కుడియడంగా. నేనేమంటానంటే సంక్రాంతి పండుగ రోజున రైతులు నీ దాంట్లో సరుకులు అమ్మాలి. సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో మళ్ళీ వ్యాపారాలు జరగాలి. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి. వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయమని చెప్తున్నా. కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ 2024 సంవత్సరానికి గాను చేనేత రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు ప్రకటించింది. ఈ సంవత్సరం 5 సంత్ కబీర్ అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులు సహా మొత్తం 24 మందికి కేంద్రం అవార్డులు ప్రకటించింది. మొత్తం 19 మందిని చేనేత అవార్డులకు ఎంపిక చేయగా ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 2 ఎంపికయ్యారు. యువ చేనేత విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాకగూడ పవన్తో పాటు ఇదే ప్రాంతానికి చెందిన గజం నర్మద మార్కెటింగ్ విభాగంలో అవార్డు అందుకోనున్నారు. వీటిని 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 7న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
బెట్టింగ్ యాప్స్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. తాజాగా సినీ నటులు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి తదితరులకు నోటీసులు జారీ చేసింది. జూలై 23న రాణా, 30వ తేదీన ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. వీరితో పాటు మెటా, గూగుల్ సంస్థలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. జూలై 28న సంబంధిత ప్రతినిధులు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక వెబ్సైట్ల లింక్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది. ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబై వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వేపై అదుపు తప్పింది. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విమానం అదుపు తప్పి పక్కకు జరిగినట్టు అధికారులు తెలిపారు. వెంటనే స్పందించిన అత్యవసర ప్రతిస్పందన బృందాలు ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దించాయి. ఈ ప్రమాదంలో విమాన ఇంజన్, 3 టైర్లు దెబ్బతిన్నాయని, ప్రైమరీ రన్వే కొంతమేర ధ్వంసమైనట్టు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీంతో ఇతర విమానాల ల్యాండింగ్ కోసం ప్రస్తుతం సెకండరీ రన్వేను వినియోగిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి విమానంలో ఏదైనా లోపముందా అనే విషయమై తనిఖీ చేసేందుకు ఎయిర్ ఇండియా విమానాన్ని వేరే ప్రదేశానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ధ్వంసమైన రన్వే పునరుద్ధరణ కోసం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మైల్స్టోన్ పాఠశాలపై ఆ దేశ ఎయిర్ ఫోర్స్కు చెందిన శిక్షణ యుద్ధ విమానం కుప్పకూలింది. సైన్యానికి చెందిన F-7 BGI ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయినట్టు బంగ్లాదేశ్ ఆర్మీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పైలట్తో పాటు 16 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మరో 100 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. పాఠశాలలో విద్యార్థులు ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ప్రమాదస్థలిలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. విశ్లేషకుల అంచనాలను మించి మొదటి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. దీంతో 2 రోజుల వరుస నష్టాల తర్వాత సూచీలు బయటపడ్డాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 81,918 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభం కాగా వెంటనే నష్టాల్లోకి జారుకుంది. చివరికి 442 పాయింట్ల లాభంతో 82,200 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో 25,090 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.30గా ఉంది. దక్షిణ మధ్య భారతంలోని పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, తూర్పు, మధ్య భారత ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో రానున్న 3-4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొంకన్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, యానం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తూర్పు పశ్చిమ మధ్య ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఈ క్రమంలో ఈరోజు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. వానాకాలం పంటలు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీపై సమీక్ష.
క్షేత్రస్థాయిలో కలెక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశం. జీవో 49ని నిలిపివేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆదివాసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న మంత్రి కొండా సురేఖ. సాధ్యం కాదని తెలిసే బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారన్న రామచంద్రరావు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తెలంగాణ బీజేపీ చీఫ్ స్పష్టీకరణ. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో భూముల ధరలు తగ్గాయన్న హరీష్ రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. తొలి రోజే పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాల పర్వం. పహల్గాం, ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్షాల పట్టు. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా. రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఈ నెల 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్